నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. వాస్తవానికి ఆడవారి వల్ల యుద్ధాలు వస్తాయని చెప్పేసి అంటుంటారు. అటువంటిది ఒక మనిషి పరువు తీయడం కావచ్చు, ఒక మనిషిని బలి తీసుకోవడం కావచ్చు, ఒక పార్టీ పరువు తీసేటువంటి ప్రయత్నాలు కావచ్చు చేయడం పెద్ద వింతేం కాదు. అయితే వైసీపీ ఇలాంటి వారిని అంటిపెట్టుకొని ఎప్పుడైతే ఆ పార్టీ పైన నిందలు వచ్చినప్పుడో, వారు చేసిన తప్పులు వెలికి తీసినప్పుడో ఇలాంటి వారిని ముందు తీసుకురావడం అనేది సరిపాటు అయిపోయింది. గతంలో కూడా మనం చూసుకుంటే డైవర్షన్ పాలిటిక్స్ అనేది వైసీపీకి చాలా వెన్నతో పెట్టిన విద్య. గతంలో కూడా ఎన్నోసార్లు ఇలాంటి సంఘటనలు జరిగాయి కాబట్టే వారిని నమ్మనటువంటి ఒక ప్రజలు ఎవరైతే ఉన్నారో 2024 ఎన్నికల్లో సరైన ఫలితాలు అయితే ఇచ్చారు. ఆఖరికి కన్న తల్లి చెల్లి ఎవరూ నమ్మనటువంటి ఒక ఆ పార్టీని ఏటూగా ఉన్నటువంటి వ్యక్తి కూడా బయటికి వెళ్ళిపోవడం జరిగింది. అదే కాకుండా పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులు, ముఖ్యులు, పెద్దలు కూడా బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా ఇప్పటికీ కూడా లుకలుకలు ఉన్నా సరే ఇంకా ఆ పార్టీ తనకున్నటువంటి బుద్ధిని మాత్రం మార్చుకోలేదని చెప్పేసి అనుకోవాలి. లడ్డూలో కల్తీ నెయ్యికి సంబంధించి సుప్రీంకోర్టు విధించినటువంటి యొక్క సిబిఐ సిట్ ఏదైతే ఉందో అసలుకి నెయ్యే వాడలేదు అని చెప్పేసి ఒక ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే దీనికి సంబంధించి హిందూ మనోభావాలు దెబ్బతింటే ఎలా ఉంటుందో ఖచ్చితంగా అందరికీ తెలుసు కాబట్టే దాన్ని వక్రీకరిస్తానికి ఇప్పుడు కొత్తగా మరొక మహిళను తీసుకొచ్చేసి ఒక గేమ్ ప్లాన్ స్టార్ట్ చేశారు వైసీపీ నేతలు. అదేవిధంగా చూసుకుంటే రైల్వే కోడూరు ఎమ్మెల్యేకి సంబంధించి జరుగుతున్నటువంటి ఒక ప్రచారం కూడా అటువంటిదే. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే మీకు ఒక వాయిస్ అయితే వినిపిస్తాను, ఒకసారి చూడండి. అక్షరాల 25 కోట్లు అడిగానండి శ్రీధర్ని. నేను నీకు ఉంపుడుగత్తగా ఉండలేనయ్యా. ఈ 1.5 సంవత్సరం నువ్వు నా దగ్గర ఆడిన అబద్ధాలకి, నాకు చేసిన మోసాలకి నమ్మించి నువ్వు నన్ను వాడుకున్నావు చూడు. 5 సార్లు కడుపు వచ్చి పోయింది చూడు. దానికి 25 కోట్లు కావాలనేసి నేను అడిగా. సాయంత్రం లోపు ఇస్తానన్నాడు. సాయంత్రం లోపు ఇవ్వకపోతే విన్నారు కదా వైసీపీ ఆడిస్తున్నటువంటి డ్రామా ఎలా ఉందో. వాస్తవానికి తను వాళ్ళ ఎమ్మెల్యే అయినటువంటి యొక్క శ్రీధర్ బాబు గారికి ఫస్ట్ మెసేజ్ పెట్టింది ఎవరు అంటే తనే అని నిన్న ప్రెస్ మీట్లో ఒప్పేసుకుంది. ఎందుకు పెట్టారంటే నాకు అలవాటు అంటుంది, గతంలో ఉన్న ఎమ్మెల్యేలకు కూడా పెట్టానని చెప్పేసి అంటుంది. తను ఒక ప్రభుత్వ ఉద్యోగిని అయ్యి ఉండి ఉద్యోగం చేసుకుంటూ ఇలా ఎమ్మెల్యేలకి లేదా పై ఉన్నతాధికారులకి కావచ్చు ఇలాంటి మెసేజ్లు ఎందుకు పెడుతున్నావు అని చెప్పేసి అడిగినప్పుడు తన నుంచి సమాధానం లేదు. ఐ లవ్ యూ అని చెప్పేసి ఎందుకు మీరు పెట్టాను అని చెప్పేసి అడిగితే దానికి సమాధానం లేదు. కానీ వాస్తవానికి తనపై అత్యాచారం చేశాడని చెప్పేసి స్వయాన వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. నిజంగా అత్యాచారం అంటే రేప్ చేయడం అంటే అనుకోకుండా తెలియకుండా బలవంతంగా బలాత్కరించడాన్ని రేప్ అంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటల్ని ఎలా తీసుకోవాలి అంటే వాళ్ళు వదిలినటువంటి ఒక బాణాన్ని సూటిగా గుచ్చుకోలేదనేటువంటి ఒక బాధతో ఏదో ఒక నిందేయాలని చెప్పి మాట్లాడుతున్న మాటల్లా తీసుకోవచ్చు. ఆవిడేమో 18 నెలల్లో 5 అబార్షన్లను మాట్లాడుతుంది. అది మెడికల్ చరిత్రలోనే పెద్ద ఒక ఏమంటారు మిరాకిల్ అని చెప్పి అనుకోవచ్చు. నిజంగా అన్నిసార్లు జరుగుతున్నప్పుడు ఎందుకని ప్రతిఘటించలేదని అడిగితే సమాధానం లేదు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వినిపించిన వాయిస్లో కూడా 25 కోట్లు డిమాండ్ చేశానని మాట్లాడుతుంది. అంటే దీన్ని హనీ ట్రాప్ అని చెప్పేసి అన్నరా. హనీ ట్రాప్ చేస్తూ ప్రముఖులని, ముఖ్యులని వీళ్ళందరినీ లొంగుపరుచుకోవడం కాదా? అలా హనీ ట్రాప్ చేస్తున్నటువంటి ఒక తరుణంలో మరో జర్నలిస్ట్, మరొక రిపోర్టర్కి సంబంధించి బూతుల పురాణాన్ని కూడా ఒకసారి ఆ వీడియో వేయండి. నువ్వు ముప్పలా అన్నప్పుడే నాకు అర్థమైంది నువ్వు సుధీర్ బంధువు అనేసి. ఓకే, ముప్పలా మీరు అందరూ ఒకటే అనేసి మాకు కూడా తెలుసు. కానీ నాకు అదంతా అనవసరం. ఈ రోజు వేసిన దానికి ప్రూఫ్ నాకు చెప్పు, లేకపోతే కత్తి తీసుకుని రాబా, ఇక్కడే నా గొంతు కోసేసుకుంటాను. కత్తి తీసుకుని రాబా, ఇక్కడే నా గొంతు కోసుకుంటాను. నువ్వు చేయని తప్పుకి నువ్వు ఎందుకు పోవడమా చెప్పు. చూశారు కదా వీడియో. బూతుల పురాణం. నిజంగా ఒక సాటి గృహిణి అయి ఉండి ఒక మహిళ అయి ఉంటే తన ఉద్యోగం తను చేసుకొని
చాలా సంతోషంగా ఇంటికి వెళ్ళి ఉన్న పిల్లల్ని వాళ్ళందరినీ కూడా చూసుకుంటవచ్చు. కానీ అలా కాకుండా ప్రముఖులపైన, ఎమ్మెల్యేలపైన వీరందరికీ మెసేజ్లు పెట్టుకుంటూ ఇలా 25 కోట్లు 20 కోట్లు డిమాండ్ చేస్తూ ఉంటే మరి భర్త ఏం చేస్తున్నాడు, కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు? ఇలాగా పాల్పడితే ఎందుకని మొదటిసారి కంప్లైంట్ ఇవ్వలేదు అని అడిగితే ఖచ్చితంగా ఇది హనీ ట్రాప్కి సంబంధించే జరిగిందని చెప్పి తెలుస్తుంది. అయితే అనుకోకుండా ఆ మహిళ హనీ ట్రాప్ చేద్దామని వెళ్ళి సాక్షి ట్రాప్లో పడిపోయింది. సాక్షి ఏం చెప్పింది, లేదు లేదు మీకు అన్యాయం జరుగుతుంది, మీకు 25 కోట్లు కాదు 100 కోట్లు ఇప్పించే ప్రయత్నం మనం చేయగలం, మీరు సరైనటువంటి ఒక మార్గంలో వెళ్తలేదు అని తనను ట్రాప్ చేసి తనని ఇరికిచ్చేశారు. ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి ఒక వీడియోస్ కావచ్చు, ఆడియోస్ కావచ్చు, ఇవన్నీ కూడా తన క్యారెక్టర్ ఎటువంటిది అనేది చాలా స్పష్టంగా బయటపెట్టేసింది. ఇక్కడ ఎవరిది నిజాలని చెప్పేసి అంటే ఖచ్చితంగా దానికి సంబంధించి జనసేన పార్టీ ముగ్గురితో ఒక కమిటీ వేసింది. ఒక వారం రోజుల్లో ఎక్స్ప్లెనేషన్ అడిగింది శ్రీధర్ బాబు గారిని. తర్వాత ఏం జరుగుతుంది, ఇది హనీ ట్రాపా, ఏం జరిగింది, ఎలాంటి అని చెప్పేసి తను కూడా ఒక ఆధారాలు బయట పెట్టబోతున్నాడు. అది కాక ఒక నెల రోజుల క్రితమే శ్రీధర్ బాబు గారు వాళ్ళ మదర్ ఆ మహిళ పైన కేసు కూడా పెట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇంకా నిజాలు బయటకు వచ్చేటువంటి ఒక తరుణంలో తను సాక్షి ట్రాప్లో పడిపోయి తనకున్నటువంటి ఒక క్యారెక్టర్ని తనే బయట పెట్టుకున్నట్టుగా అయిపోయింది. వివాహమైనటువంటి గృహిణి, ఉద్యోగం చేసుకుంటున్నటువంటి ఒక మహిళ తన పనులు తను చేసుకోకుండా ఇలాగ మెసేజ్లు పెట్టడం, ఐ లవ్ యూ పెట్టడం, 25 కోట్లు డిమాండ్ చేయడం, ఇలా 5 సార్లు అబార్షన్లు అని చెప్పేసి అనడం, అసలుకి ప్రెస్ వాళ్ళు కూడా రిపోర్టర్స్ కూడా అలా ఎలా జరుగుతుంది అని చెప్పేసి ఎందుకు జరగదు అని మాట్లాడుతుంది. అంటే ఇంత బరి తెగించి మాట్లాడుతున్న వాళ్ళు ఎంతకైనా సరే సిద్ధపడతారు. సో అలాగ మనం చూసుకుంటే వాస్తవానికి జనసేన పార్టీకి సంబంధించి హుటాహుటిన చర్యలు తీసుకొని తనపైన విచారణ జరపాలని చెప్పి ముగ్గురితో కమిటీ వేయడం జరిగింది. అయితే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ మహిళ గురించి మాట్లాడుతూ తనకు అన్యాయం జరిగింది, రేప్ జరిగింది అని చెప్పి మాట్లాడుతున్న తను వారి పార్టీలో ఉన్నటువంటి ఒక గోరంట్ల మాధవ్ ఏం చేశాడు, గోరంట్ల మాధవ్ పార్లమెంటుకు సంబంధించినటువంటి ఒక గ్రూప్లో తన అశ్లీల అంటే న్యూడ్ వీడియోని పబ్లిష్ చేయడం జరిగింది. ఇప్పుడు తనను సస్పెండ్ చేస్తారా లేదా, అదే కాకుండా తను చేబ్రోల్ కిరణ్పై హత్యాయత్నం దాడి కూడా చేయబోయాడు. దాన్ని ఖచ్చితంగా ఇప్పుడు చేస్తారా లేదా, ఖచ్చితంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాదు కంప్లీట్గా పార్టీ నుంచి బయటికి పంపించాలని చెప్పి అడుగుతున్నారు. అదేవిధంగా వైసీపీ ఎమ్మెల్సీ అయినటువంటి ఒక అనంతబాబు ఏం చేశాడు, ఒక మహిళకి న్యూడ్ వీడియో కాల్స్ చేయడమే కాకుండా వీధి సుబ్రహ్మణ్యం అని చెప్పి దళితుడిని హత్య చేయడమే కాకుండా డోర్ డెలివరీ చేసినటువంటి ఒక ఆ ఎమ్మెల్సీని ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా లేదా అని చెప్పి అడుగుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే కర్నూలుకి సంబంధించి సుధాకర్ అనేటువంటి ఒక మీ ఎమ్మెల్యే ఇంట్లో పనిచేసేటువంటి ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేస్తే దానికి సంబంధించి ఫోక్సో చట్టం ఉందా లేదా, వీటన్నిటికీ సమాధానం చెప్పాలని అడుగుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే మీరు తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఏది అంటే ఒక మంచి నిర్ణయం, దువ్వాడ శ్రీనివాస్ని బయటికి గంటడం. అయితే ఇవే కాకుండా అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలేంటి, సంజనా సుకన్య పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా లేదా అంటే, అదేవిధంగా చూసుకుంటే మీకు సంబంధించినటువంటి ఒక చాలామంది నేతలు వీరందరూ కూడా ఇలాంటి పనులు చేస్తే మీరు తీసుకున్నటువంటి ఒక చర్యలేంటి. ఇప్పుడు ఖచ్చితంగా జనసేన పార్టీ చర్యలు తీసుకుంది, కమిటీ వేసింది, దానిపైన ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ తీసుకోబోతుంది. దానికి సంబంధించి ఖచ్చితంగా ఒక రిపోర్ట్ కూడా బయటికి రాబోతుంది. నిజాలు ఇప్పుడు బయటికి తేలబోతున్నాయి. వాస్తవానికి ఈ అమ్మాయికి సంబంధించి 25 కోట్లు ఇలా ఎంతమందిని అడిగిందని కూడా ఇప్పుడు తీయబోతుంది. కానీ వైసీపీ పార్టీలో చర్యలు ఉండవా అంటే అలాగా చేసిన వారికి మీరు పదవులు ఇస్తారా అని అడుగుతున్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన తర్వాత, హత్య చేసిన తర్వాత తనకు సన్మానాలు చేయడమే కాకుండా పదవులు ఇవ్వడం కూడా కాకుండా పక్కన కూర్చోబెట్టుకోవడాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఖచ్చితంగా అధికారంలో ఉన్నటువంటి ఒక కూటమిలో వాళ్ళే చర్యలు తీసుకున్నప్పుడు, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటివి ఎన్నో జరిగితే ఎందుకని చర్యలు తీసుకోరు? ఖచ్చితంగా వీరందరినీ కూడా ఎవరెవరైతే ఉన్నారో వైసీపీకి సంబంధించి వారందరిపైన కూడా ఇప్పుడు చర్యలు తీసుకోవాలి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి అయితే ఏపీ ప్రజలు కోరుతున్నారు. అలా చేస్తే మీకు చిత్తశుద్ధి ఉందని, ఖచ్చితంగా మీలో మార్పు వచ్చిందని, రాబోతున్నటువంటి ఎన్నికలు ఏవైతే 2029లో కొద్దో గొప్ప మీ వైపు చూసే అవకాశం ఉంటుందని, అలాంటి ఎవరైతే ఉన్నారో మీ పార్టీలో వైసీపీ పార్టీలో వాళ్ళందరినీ కూడా
వేరి పక్కన పెడితే మిమ్మల్ని నమ్ముతారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో మొత్తానికి వైసీపీ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా అనంతబాబు కావచ్చు, గోరంట్ల మాధవ్ కావచ్చు, ఇలాంటి వారందరూ చాలామంది ఉన్నారు. వారందరినీ కూడా పార్టీ నుంచి తీసి పక్కన పెడతారా లేదా అనేది మాత్రం ఆంధ్ర ప్రజలందరూ కూడా వెయిట్ చేసి చూస్తున్నారు. నిజంగా మీకు ఉన్నటువంటి ఒక చిత్తశుద్ధిని కావచ్చు, ఆ శీల పరీక్షలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెగ్గుతాడా లేదా అని చెప్పేసి అయితే చూద్దాం. మరి నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.